కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. కొత్త సంవత్సరంలోనైనా సరే మన అదృష్టం కలిసి వచ్చి సుఖ సంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు. అలాగే ఈ 2025 సంవత్సరంలో కొన్ని రాశులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఎవరు? అలాగే దురదృష్టం పట్టబోతున్న రాశులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరం ముగిసేలోపు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు పాటించండి. కొత్త ఏడాదిలో అదృష్టం కలిసి పట్టిందల్లా బంగారం అవుతుంది. 2025 కొత్త సంవత్సరం నుండి మీ ఇంటికి బాగా కలిసి రావాలన్నా, ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టాలన్నా కొన్ని పరిహారాలు పాటించండి. ఖచ్చితంగా మీ ఇంటి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. 2024 ముగిసేలోపు ఏదైనా ఒక రోజున దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కిందనే దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చీపురును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక కొత్త చీపురును తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ధనలక్ష్మిని ఆకర్షించడంలో స్వస్తిక్ గుర్తు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జనవరి 1వ తేదీన మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. గుమ్మడికాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మీ ఇంటికి కీడు జరగకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఇంటికి నరదిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరగాలంటే మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి. ఎవరి కాలికైతే నల్లదారం ఉంటుందో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు. ఇప్పటికే సంక్రాంతి నిలబట్టు వచ్చేసింది. హరిదాసులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం దానం చేయండి. హరిదాసుని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు. కాబట్టి హరిదాసుడికి దానం చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి. మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పిలుస్తారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున స్త్రీలు ఎరుపు దుస్తులు ధరించాలి. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం. నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇంటిపై కనకవర్షం కురవాలంటే జనవరి 1వ తేదీన తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి కోట ముందు దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని గదిలో పెట్టుకోండి. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. లక్ష్మీ రూపంగా భావించే ఉప్పుకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం ఉప్పును వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ నూతన సంవత్సరంలో మీ బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి. ఆకుపచ్చ యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. వీటి వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అష్టదరిద్రులు కూడా కుబేరులను చేసే శక్తి గవ్వలకు ఉంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలంటే 3 గవ్వలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల
మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నెమలి ఈకలు చాలా శక్తివంతమైనవి. శ్రీకృష్ణుడి తలపై నెమలి ఈక ఉంటుంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. మీ ఇంటి దురదృష్టం తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. నూతన సంవత్సరం వచ్చేలోపు ఇంట్లో ఉన్న బూజును మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి 5 గులాబీ పువ్వులు సమర్పించి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ నూతన సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు.